వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్‌గా యాంటీ ఆక్సిడెంట్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ కనుక మనం తీసుకుంటే చాలా యంగ్‌గా ఉంటాము అని చెప్తూ ఉంటారు. అసలేంటి యాంటీ ఆక్సిడెంట్స్? దేంట్లో ఎక్కువగా ఉంటాయి? సో ఎలా తీసుకోవాల్సి ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయి గారు. మేడం నమస్తే. నమస్కారం. యాంటీ ఆక్సిడెంట్స్ అనగానే అది స్కిన్ కోసము, గ్లో కోసము, మనకి యంగ్ లుక్‌ని ఇస్తాయి ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్? వాటి రోల్ ఏంటి? ఏ ఫుడ్స్ ద్వారా మనకొస్తాయి? అంటే మనం బాడీలో అవి మిస్ అవుతున్నామా? డెఫినెట్లీ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఓన్లీ స్కిన్కే కాదు. బికాజ్ జనరలీ చాలా మంది ఏమనుకుంటారంటే రోజు నేను గ్రేప్ జ్యూస్ తాగితే బెర్రీస్ ఇవన్నీ తింటే నా స్కిన్ బాగుంటుంది అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మన ఎంటైర్ బాడీ మన బాడీ మొత్తం స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టు అయితే ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ సెల్స్ కానీ టిష్యూస్ కానీ. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ సెల్స్ నుంచి టిష్యూ అవుతుంది, టిష్యూ నుంచి ఆర్గన్ అవుతుంది, ఆర్గన్ సిస్టమ్ నుంచి హ్యూమన్ బాడీ. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే ఈ సెల్ ఏదైతే ఉంటుందో ఆ సెల్ ప్రొటెక్షన్కి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. అది ఏ సెల్ అన్నా అనవచ్చు. హెడ్ నుంచి టో వరకు వీఆర్ మేడప్ ఆఫ్ సో మెనీ సెల్స్ అనమాట. సో ఐ సెల్ కానివ్వచ్చు, మన హెపాటిక్ లివర్ సెల్ కానివ్వచ్చు, స్కిన్ సెల్ కానివ్వచ్చు, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ మనకి ఉంటాయి. సో ఈ సెల్ని ప్రొటెక్ట్ చేసుకునేదే మనకి యాంటీబాడీస్ అనమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఈ పర్టికులర్ సెల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇవి దేంట్లో ఉంటాయంటే రెగ్యులర్గా మనం తినే డైట్లోనే లభిస్తాయి అనమాట. ఫుడ్లో ఏమేమి ఉంటాయి? ఎక్కువగా వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కిందకి వస్తాయి. స్పెషల్లీ జింక్ అండ్ వైటమిన్ ఏ కానివ్వచ్చు, జియాజాంథిన్స్ అంటాము, మనకి ల్యూటిన్స్ అంటాము, మళ్ళీ తర్వాత క్యారోటినాయిడ్స్ అంటాము. దీంతో పాటు మనకి వైటమిన్ సి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అని కూడా చెప్తూ ఉంటాం. సో వైటమిన్ సి కానివ్వచ్చు. అండ్ ఒక్కొక్క పర్టికులర్ ఫుడ్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో ఆ ఇంగ్రీడియంట్ మన సెల్కి, మన బాడీకి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. సో సపోజ్ ఒక సెల్ హెల్దీగా ఉందనుకోండి, ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ హెల్దీగా ఉంటాయి. సో ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటే సో అలాగే మన ఎంటైర్ హ్యూమన్ బాడీ హెల్తీగా ఉంటుంది. సో ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్ తీసుకుంటే ఓన్లీ స్కిన్కే కాదు, ఎంటైర్ బాడీ ప్రతి ఒక్క బాడీ పార్ట్కి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోవడం వల్ల సెల్ డ్యామేజ్ అవ్వడము, ఏజింగ్ త్వరగా అవ్వడం అలా జరుగుతూ ఉంటుందా? అంటే ఇన్ ద సెన్స్ ఆర్గానిక్ సంబంధించిన ఇష్యూస్ అనేవి వస్తాయా? డెఫినెట్లీ అండి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సెల్ డ్యామేజ్ అవుతుంది. సో మీరు బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం స్మోక్ చేస్తారో, ఒకవేళ మీరు స్మోక్ చేయకపోయినా బయట ఉన్న ఎన్వైరన్మెంటల్ కండిషన్ ద్వారా వివిధ రకాల ఫ్రీ రాడికల్స్ వచ్చేస్తాయి. మనకి యూజ్ చేసే డిటర్జెంట్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది మనం ఫుడ్లో కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానివల్ల ఫ్రీ రాడికల్స్, పొల్యూషన్ వల్ల ఫ్రీ రాడికల్స్ ఇలా బాడీలో వచ్చేస్తాయి. సో ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అంటే హెల్దీ సెల్ పైన దాడి చేస్తాయి. దాడి చేసి దాన్ని చంపేయాలని చూస్తాయి అనమాట. సో ఈ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేయడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం అనమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటామో బయట నుంచి పొల్యూషన్ కంటిన్యూగా ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేం. సో ఆల్రెడీ ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎంటర్ అయ్యాయి కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కనుక ఎక్కువగా తీసుకున్నట్టు అవుతాయి, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అన్ని డిఫరెంట్ కలర్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకున్నట్టు అవుతే అది మన బాడీలో ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఎంటర్ అయ్యాయో దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో ఆ ఫ్రీ రాడికల్ మన సెల్ ఏదైతే మన బాడీలో సెల్ ఉంటుందో అది డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే ఎక్కువగా పెరిగిపోతాయో, అంటే మీరు రోజు తినే ఫుడ్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, హెల్దీ ఫుడ్ ఏమీ డైట్లో తీసుకోవట్లేదు, ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా పెరిగిపోయాయి, అది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లీడ్ అవుతుంది అనమాట. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి ఎప్పుడైతే లీడ్ అవుతుందో మనకి ఈ జబ్బులు ఏవైతే ఉంటాయో డిఫరెంట్ కైండ్స్ మనం చూస్తూ ఉంటాం. లంగ్ రిలేటెడ్ ఆస్తమా కానివ్వచ్చు, మళ్ళీ తర్వాత కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వచ్చు, గట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ మనకి వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా పెరగడం వల్ల యాంటీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అవుతుంది, దానివల్ల సెల్ డెత్, సెల్ డ్యామేజ్ అండ్ ఫ్యూచర్లో ఇది క్యాన్సర్కి కూడా లీడ్ చేస్తుంది. మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోతే ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తాయి. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే ఏముంటాయి అసలు? సో మనం యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ కనుక తీసుకున్నట్టు అయితే క్యారెట్స్, స్పెషల్లీ క్యారెట్స్లో మనకి వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందని తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. సో వైటమిన్ ఏ ఉంటుంది, బీటా క్యారోటీన్స్ ఉంటాయి. మళ్ళీ దాంతోపాటు మనకి గ్రేప్స్ తీసుకున్నట్టు అయితే దాంట్లో కూడా మనకి రెస్వెరట్రాల్ ఉంటుంది, అది కూడా యాంటీ ఆక్సిడెంట్సే.
టొమాటో తీసుకున్నట్టయితే లైకోపిన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్సే. జింజరాల్స్ ఉంటాయి, అది కూడా యాంటీ ఆక్సిడెంట్సే. మళ్ళీ గార్లిక్, వెల్లుల్లి, దాంట్లో కూడా మనకి సల్ఫర్ కంపౌండ్ అని ఉంటుంది, ఆలిసిన్ అని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే టర్మరిక్, దాంట్లో కర్క్యూమిన్ అనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, అది కూడా యాంటీ ఆక్సిడెంట్స్. ఇలా ఒక్కొక్క ఫుడ్ కనుక తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని వైటమిన్స్ మినరల్స్తో పాటు ఇలాంటి స్పెషల్ కంపౌండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కాకపోతే చాలా మంది ఓన్లీ గ్రీన్ టీయే ఫ్లావినాయిడ్స్ ఉంటాయి, ఇవన్నీ ఇవే తీసుకోవాలనుకుంటారు. పేరు వినగానే యాంటీ ఆక్సిడెంట్స్ అనగానే గ్రీన్ టీ అనేది అసలు ఒక ముద్ర పడిపోయింది కూడా. నిజంగానే అన్ని ఉంటాయి దాంట్లో. ఫ్లావినాయిడ్స్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే దట్ విల్ హెల్ప్ యూ. ఇంకొకటి ఏంటంటే దీంట్లో 0 క్యాలరీస్ ఉంటాయి, వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎంత గ్రీన్ టీ తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కాబట్టి చాలా మంది దాన్ని ఆప్ట్ చేసుకుంటుంటారు. బట్ దీంతో పాటు మీరు వేరే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇలా ఒక్కొక్క ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి తీసుకుంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో పర్టికులర్లీ స్కిన్కే కాకుండా మొత్తం బాడీ హెల్తీగా ఉండాలంటే దిస్ క్యాన్ హెల్ప్ అలాట్. సరైన ఆహారం తీసుకోరు, ఏదో తిన్నాంలే అన్నట్లుగా ఉంటుంది కానీ సో ఫ్రూట్స్ తిన్నామా, వెజిటబుల్స్ పర్టికులర్ క్వాంటిటీ తీసుకున్నామా, అలా ఏం ఉండదు. సో ఇంకొకటి మనం తీసుకునే రైస్ కూడా సో వెరీ పాలిష్డ్ రైస్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాము. సో వాటి వల్ల కూడా జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోతూనే ఉంటాయా? ఇమ్యూనిటీ లేకపోవడానికి ఇది ఒక కారణం అంటారా? డెఫినెట్లీ అండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. బికాజ్ ఏంటంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ అనేది ప్రాసెస్డ్ ఫుడ్స్, అండ్ ఇంకొక మాట మనం వింటూ ఉన్నాం హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అని. సో ఈ ప్రాసెస్డ్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు మీరు రైస్ తీసుకున్నట్టు అయితే మనం నార్మల్గా దంపుడు బియ్యం అంటాం, దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ వేరే. మళ్ళీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏవి తీసుకున్నా కానీ కూడా న్యూట్రియంట్స్ బాగుంటాయి. ఏవైతే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఇలాంటి దాంట్లో న్యూట్రియంట్స్ ఏమీ ఉండవు. తినగానే వెంటనే షుగర్ లెవెల్ స్పైక్ అయ్యాలి, ఎనర్జీ రావాలి, ఇదే ఉంటుంది. అండ్ ఇది ఎక్కువగా తీసుకుంటున్నాము, కర్రీస్ క్వాంటిటీ తక్కువ. మీరు ఎవరి ప్లేట్ తీసుకున్నా కానీ కూడా రైస్ ఎక్కువ ఉంటుంది, కర్రీ తక్కువ ఉంటుంది. కొంతమంది ఇంట్లో కర్రీ లేకపోతే దాంట్లోనే పచ్చడి వేసుకొని తినేస్తారు. అసలు కర్రీనే ఒక పచ్చడిలాగా ఒక మూలకి వేసుకుని. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ మనం అది తినే ప్యాటర్న్ చేంజ్ చేయాలన్నమాట. ఒక ప్లేట్ కనుక తీసుకున్నట్టు అయితే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తోటి ఉండాలి. ఎవరు తీసుకోవట్లేదు అంటే ఈరోజు ఎవరినన్నా మీరు ఎన్ని ఫ్రూట్స్ తిన్నారంటే మేబీ 1-2, కొంతమంది అది కూడా తీసుకోరు. పోనీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారంటే అది కూడా తీసుకోవట్లేదు. సో మీ ప్లేట్ని హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. 25% ఎప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, హైలీ ప్రాసెస్డ్ అస్సలకే ఉండకూడదు. అండ్ దీంతో పాటు 25% వచ్చేసి ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. ఇలా తీసుకుంటేనే మీ బాడీకి హెల్ప్ అవుతుంది, న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పెరగడం వల్ల మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఓవరాల్గా ఏ రోగాలు రాకుండా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు జ్యూసెస్ కూడా హెల్ప్ చేస్తాయా మనకి, లేదా హోల్ ఫ్రూట్ తీసుకోవాల్సి ఉంటుందా? సో జనరలీ జ్యూసెస్ అనేది సజెస్ట్ చేయను నేను, బట్ బికాస్ జ్యూసెస్ అనేది ఎవరైతే బెడ్ రిడన్ అయ్యారో, వాళ్ళ డైజెస్టివ్ కెపాసిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి జ్యూసెస్ అని చెప్తూ ఉంటాము. లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ స్పెషల్లీ వాళ్ళకి జనరల్ ఫ్రూట్స్ హోల్గా తీసుకుంటే మనకి ఫైబర్ వస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ గట్ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది. సో చాలామంది వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకుంటారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇఫ్ యూ టేక్ వెజిటేబుల్ జ్యూస్ దట్ ఈస్ ఓకే, బట్ మిగతా టైంలో యూ హ్యావ్ టు ఈట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ హోల్గా తింటేనే బెటర్ ఉంటుంది. స్టీమ్ చేసి అలా ఎలా రాగా తినలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కొంచెం స్టీమ్ చేసి తీసుకోవచ్చు. బట్ కొంతమంది సాలడ్ పేరు చెప్పి ఎక్కువగా క్రీమ్స్ యాడ్ చేస్తారు, మళ్ళీ తర్వాత ఆయిల్, సాల్ట్స్, డిఫరెంట్ కైండ్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు. బట్ అగైన్ క్యాలరీ కంటెంట్ పెరుగుతుంది. సో అందుకే జాగ్రత్తగా మీరు ఏం తింటున్నారని మైండ్ఫుల్గా తింటే బెటర్ ఉంటుంది. ఇలా ఆలివ్ ఆయిల్ దాని మీద ఎక్కువగా వేసేసి మరి తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ 1 గ్రామ్కి మనకి 9 కిలో క్యాలరీస్ వస్తుంది, 1 టీ స్పూన్. మనం ఇలా వేసేస్తూ ఉంటే ఇంకా క్యాలరీస్ పెరుగుతూ ఉంటాయి. సో చాలా మందికి అపోహ ఏముంటుంది, నేను సాలడ్ తింటున్నాను, నేను ఎందుకు బరువు పెరుగుతున్నాను, క్యాలరీ కంటెంట్ పెరిగిపోతుంది. సాలడ్ ఎలా తింటున్నాం అనేది మనకి అక్కడ ఆలోచించుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, చాలా చక్కగా చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇవి సెల్ని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడతాయి. సో ప్రతి సెల్ బాగుండాలి, ప్రతి ఆర్గన్కి గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, అవి బాగుంటేనే మన ఆర్గన్స్ అనేవి బాగుంటాయి, టోటల్ బాడీ అనేది చక్కగా ఉంటుంది. దానికోసం ఏం చేయాలంటే మీరు చెప్పినట్లు హెల్తీ డైట్, హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో ఎక్కువగా ఇప్పుడు మీరు చెప్పినట్లు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో హెల్త్ కోసం మనం టైం కేటాయించి వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకుని మనం హెల్తీగా ఉంటాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అన్ని అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు.